హాయ్ ఫ్రెండ్, ఎప్పుడు పప్పులు పప్పుచారులే వెరైటీగా పులుసు చేసుకుందాం. అదేనండి, ఎండు చేపల పులుసు చేసుకుందాం అని. అందులో వంకాయ వేసుకుంటే అబ్బా భలే ఉంటుందండి. ముందుగా ఉల్లిపాయలు టమాటాలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకున్నానండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు ఉల్లిపాయలు వేగే వంకాయల్ని నీళ్ళల్లో ఉప్పు సాల్ట్ వేసి కొంచెం సేపు ఉంచుకోవాలి, కరినేకకుండా. తర్వాత చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోండి. ఎండు చేపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా శుభ్రం చేసుకోండి. తర్వాత ముందుగా టమాటాలు ఇవి వేగాక తర్వాత వంకాయ ఎండు చేపలు వేయండి. కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కారం, సాంబార్ కారం వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గపెట్టండి, సిమ్లో పెట్టండి. తర్వాత చింతపండు రసం వేయండి. అది వేగాక తర్వాత కొంచెం మగ్గపెట్టేసేసాక చూసారా ఇట్లా ఆయిల్గా పైన వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది.